నమస్తే అమర్ గారు. ప్రస్తుతం తమిళనాడు పరిణామాల్ని ఫాలో అవుతూ ఉంటుంటారు. ఒకటి గవర్నర్ వ్యవహారం, రెండు నిజంగా డిఎంకే ఏఐడిఎంకే రెండు ఎంతవరకు పొత్తు పెట్టుకోగలుగుతాయి అనేది ఇంకో ప్రశ్న. ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం ఇలాంటి అన్ని పార్టీలు బీజేపీతో ఉండే ఒక కూటమిలో కలిసి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నమస్తే బిందు. సార్, రాజకీయాలు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయినాయి. సిద్ధాంతాలు, విలువలు వీటి మీద ఆధారపడి రాజకీయాలు చేయడం అనేది రాజకీయ పార్టీలన్నీ మానేసి చాలా కాలమైంది. ఇవాళ తమిళనాడు డెవలప్మెంట్ చూసి మనం గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. 1985లో ఎన్టీ రామారావు ఎడమ చేత్తో కమ్యూనిస్టులను, కుడి చేత్తో బీజేపీని తీసుకొని ఎన్నికలకు పోయినాడు. గెలుపు మాత్రమే, అధికారంలో ఉండడం మాత్రమే లక్ష్యంగా తయారైన తర్వాత రాజకీయాలు ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన రెండు విషయాలు మాట్లాడదాం మనం. ఒకటి గవర్నర్. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలవాలి. అవును, అది శాసనసభల్లో అయినా లోకసభలో అయినా. మీకు గుర్తుండి ఉంటే ఇదే బీజేపీ నాయకత్వంలోని వాజ్పేయి గారు అవును ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయినారు. అవును. అప్పుడు రాష్ట్రపతి వాజ్పేయి గారిని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలిచి, మీ బలాన్ని లోకసభలో నిరూపించుకోండి అని పంపితే, లోకసభలో గిరిధర్ గోమంగో కారణంగా, ఒక్క ఓటు కారణంగా, ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండిన గిరిధర్ గోమంగో ఒక్క ఓటు కారణంగా వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది. వాజ్పేయి కాలం నాడు కొన్ని విలువల్ని పాటించినాడు కాబట్టి ఆయన మై చలా త్యాగ్ పత్ర దేనే రాష్ట్రపతి జీకే పాస్ అని వెళ్ళిపోయినాడు లోక్సభలో తన ఉపన్యాసం ముగియగానే. ఇవాళ పరిస్థితి లేదు. ఒక్కడు కాదు, 50 మందిని కొనేస్తారు తెల్లారేసరికి. కాదు అమర్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అదే జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ళు ఉంటే నిజంగా డిఎంకే అన్నా డిఎంకే కలిసేదా? అవసరం కోసం ఇప్పుడు వాళ్ళు కూడా కలిసే వాళ్ళేమో. అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు నేను ఒకటే అదే మాట చెప్తూ ఉన్నాను. నేను కేవలం అధికారంలో ఉండడం కోసం చేస్తున్న పనులు ఒక్క మాట చెప్పండి. ఇవాళ ఏఐడిఎంకేకి జయలలిత లేదు. అసలు ఏఐడిఎంకేకి మార్గదర్శకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి డిఎంకేకి నాయకత్వం వహిస్తున్న స్టాలిన్ కి సైద్ధాంతికంగా ఎటువంటిదైనా ఉన్నదా? కాంగ్రెస్ పార్టీతో కలిసి, కమ్యూనిస్టులతో కలిసి, ఐయుఎంఎల్ తో కలిసిపోతున్న డిఎంకే, ఏఐడిఎంకే బీజేపీ సపోర్ట్ తో బ్రతికి అనే మాట స్ట్రెస్ చేస్తున్నారు. జయలలిత చనిపోయిన తర్వాత ఏఐడిఎంకే పరిస్థితి పూర్తిగా నేల నాకే విధంగా తయారైంది. అట్లాంటి ఏఐడిఎంకేని ఏదో నీళ్లలో మునిగిపోతున్నవాడు గడ్డిపోచ పట్టుకొని లేచే ప్రయత్నం చేసినట్టుగా బీజేపీ తమిళనాడులో ఏఐడిఎంకేని పట్టుకొని వచ్చింది. కొన్ని స్థానాలు వచ్చినాయి, 59 స్థానాలు వచ్చినట్టున్నాయి. బీజేపీ అండ్ 47 స్థానాలు వచ్చినట్టున్నాయి బీజేపీ అండ్ ఏఐడిఎంకే కంబైన్ కి. అట్లాగే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఏఐఎంఎల్ ఏదో ఉంది, ఆ పార్టీ డిఎంకేతో కలిసి 59 స్థానాలు. రేపు వీళ్ళందరూ కలిసి ద్రవిడులమందరం కలిసి ఉండాలి అనే ప్లాంక్ మీద విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకొని వాళ్ళు హుక్కార్ క్రుక్ అధికారంలోకి వస్తే మాత్రం జనాలు వాళ్ళ మొహాల మీద ఉమ్మేస్తారమ్మా. ఈవెన్ అమర్ గారు, అదొకటే కాదు, ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, ఐయుఎంఎల్ ఉన్నాయి, వాళ్ళతోటి ప్రస్తుతం డిఎంకే ఉంది, నిజంగా ఏఐడిఎంకేతో బీజేపీ ఉంది. అసలు ఈ రెండు పార్టీలు ఎంతవరకు కలుస్తాయి మరి? అలాంటప్పుడు అసలు జాతీయ రాజకీయాల్లో కూడా ఇండి కూటమి అనే దానికి అర్థం ఉండదు. బిందు, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు బీజేపీతో సావాసం చేస్తున్న ఏఐడిఎంకే
కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఐయుఎంఎల్ తో సహవాసం చేస్తున్న డిఎంకే వాళ్ళను అటు బీజేపీని ఏఐడిఎంకే, ఇటు ఈ పార్టీల్ని డిఎంకేతో 26 పార్టీల్ని ఈ మూడే కాదు సార్ వీళ్ళందరినీ కాదనుకొని వచ్చి రైట్ వాళ్ళు అధికారంలోకి రాదలుచుకున్న 106 స్థానాలు మాత్రమే ఉన్నవి.